త్వరలోనే రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని అన్నారు. సైదాపూర్ మండలం వెన్నంపల్లి గ్రామంలోని సొసైటీ కార్యాలయ ఆవరణలో చెల్లెళ్ల మల్లారెడ్డి అధ్యక్షతన మహాజన సభ జరిగింది. మల్లారెడ్డి మాట్లాడుతూ 2023-24 వార్షిక నివేదిక రైతులకు చదివి వినిపించడం జరిగింది. చైర్మన్ బిల్లా వెంకటరెడ్డి మాట్లాడుతూ సహకార సంఘాల ద్వారా రైతులకు ఎరువులు, విత్తనాలు సకాలంలో అందిస్తూ సహకార సంఘం ద్వారా ధాన్యాన్ని కొనుగోలు చేస్తూ రైతులకు సకాలంలో రుణాలను అందిస్తూ రైతులకు అండగా నిలుస్తున్నామన్నారు. రైతులకు రుణమాఫీ 63 మంది సభ్యులకు రుణమాఫీ కాలేదని, 1,50,000 రూపాయలు ఇతర బ్యాంకుల ద్వారా కూడా లోన్ సదుపాయం పొందడం ద్వారా వారికి మాఫీ కాలేదని అన్నారు. కానీ త్వరలోనే 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు. రైతులకు ఎకరానికి 40,000 సెంట్రల్ బ్యాంకు న్యాయ ప్రకారం ఇచ్చామని అన్నారు. 7% వడ్డీ కడితే 3% వడ్డీ వస్తుందని, 6 నెలలకు ఇంట్రెస్ట్ రూపంలో కట్టాలని అన్నారు. రైతులకు కళ్ళాల ద్వారా పంట ఆరబోసుకోవడానికి వీలు కల్పిస్తామన్నారు. సర్వీస్ సెంటర్ ఓపెన్ చేసుకున్నట్టయితే ఆ భవనంలో కౌంటర్ ఓపెనింగ్ ఉంటుంది. గోల్డ్ లోన్ కొరకు లాకరు నిర్మాణం చేసుకుంటాం. ఎన్నికలు అయిపోగానే ఇప్పుడు ఎన్నికలు ఉన్నాయి. ఏదైనా మేము కొత్తగా వాగ్దానాలు ఏమో చేసేటట్టు ఉండదు కాబట్టి ఎన్నికలు అయిపోగానే గౌరవ మంత్రివర్యులను తీసుకొచ్చుకొని అది ఓపెన్ చేసుకొని మనం పబ్లిక్ సేవ కొరకు రైతులకు ఏ సేవలు మన సంఘం తరఫున అందించదలుచుకున్నామో అవన్నీ కూడా రైతులకు చేరే విధంగా చేస్తాం. సంఘం 5 గ్రామాల సభ్యులకు కలిసి ఇక్కడ మనం ఎలాగో బ్యాంకు పెట్టుకోలేము. మనకు ఉన్న దాంట్లోనే మన కామన్ సర్వీస్ సెంటర్ ఇస్తాడు, మనకు క్యాష్ కౌంటర్ ఏర్పాటు చేసుకుంటాం. దాని ద్వారా పెన్షన్లు కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ నడివుల్లో ఉంది, మంచి అందరికీ అందుబాటులో ఉంది. కాబట్టి పెన్షన్లు ఇచ్చే కొరకు కూడా మనం అటువంటి గౌరవ పెద్దల ద్వారా మంత్రి గారి దృష్టి కానీ ఇంకా మన ఉన్న అధికారుల దృష్టికి తీసుకుపోయి అటువంటి వెసులుబాటును కూడా ఏటీఎం ఏర్పాటు చేసుకుని కూడా గౌరవ పెద్దల